వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో డిగ్రీ సెకండ్ సెమ్ ఇంగ్లీష్కి సంబంధించి సెకండ్ యూనిట్ ఫస్ట్ యూనిట్లో సెకండ్ చాప్టర్ వచ్చేసి వొకాబులరీ. సో ఈరోజు ఈ వొకాబులరీ యొక్క ఏంటి యూనిట్ వొకాబులరీలో డిస్కస్ చేద్దాం. సో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఐ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ వొకాబులరీ అనే ఒక 5 మార్క్స్ క్వశ్చన్ మీకు ఇస్తాడు. లేదంటే డైరెక్ట్గా మీకు ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కానీ మల్టిపుల్ చాయిస్ లో కానీ మీకు ఎగ్జామినేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ వాడు రిటర్న్ టైప్ క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్ అడగడానికి 100కి 100 ఛాన్స్ ఉన్నటువంటి 100% ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. సో ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ వొకాబులరీ. సో దీని గురించి పెద్దగా రాయాల్సిన అవసరం లేదు. ఆ వొకాబులరీ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. సో ఆ పదము మనం ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, వొకాబులరీ మీన్స్ ఏ లిస్ట్ ఆఫ్ వర్డ్స్. కొన్ని పదాల సముదాయాన్ని, కొన్ని పదాలు కలిసి ఉన్నటువంటి ఒక సముదాయాన్ని వొకాబులరీ అంటాం. సో దట్ లిస్ట్ కుడ్ ఇన్క్లూడ్, ఆ యొక్క లిస్ట్ లో ఆ యొక్క పదాల సముదాయంలో ఏమేమి ఉంటాయంటే ఆఫ్ వర్డ్స్ ఏ పర్సన్ యూజెస్, ఒక వ్యక్తి ఉపయోగించేటువంటి కొన్ని పదాలైనా ఉండవచ్చు. లేదా ఆఫ్ వర్డ్స్ ఏ లాంగ్వేజ్ హ్యాస్, ఒక భాష కలిగి ఉన్నటువంటి పదాలైనా సరే వొకాబులరీలో ఉండవచ్చు. ఆఫ్ వర్డ్ ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఎంప్లాయిస్, కొన్ని ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్, ఒక విషయానికి, ఒక సబ్జెక్ట్ అంటే ఒక అంశానికి సంబంధించిన పదాలనైనా వొకాబులరీ అనవచ్చు, అవైనా ఉండవచ్చు. ఆఫ్ వర్డ్ గివెన్ ఫర్ స్టడీ ఇన్ ఏ బుక్, సో చదవడానికి ఇచ్చినటువంటి ఒక పుస్తకంలో ఉన్నటువంటి పదాలైనా సరే వొకాబులరీలో ఉండవచ్చు. వొకాబులరీ అంటేనే లిస్ట్ ఆఫ్ వర్డ్స్, కొన్ని పదాలతో కూడినటువంటి ఒక లిస్ట్ ని, ఒక పట్టికని, ఒక సముదాయాన్ని, ఏదైనా పర్లేదు. సో కొన్ని పదాల సముదాయాన్ని ఏమంటామంటే వొకాబులరీ అంటాం. ఆ వొకాబులరీలో ఏ పదాలు ఉంటాయో దట్ లిస్ట్ కుడ్ ఇన్క్లూడ్ ఆఫ్ వర్డ్స్ ఏ పర్సన్ యూజెస్, వ్యక్తులు ఉపయోగించేటువంటి పదాలైనా అవ్వచ్చు. ఆఫ్ వర్డ్ ఏ లాంగ్వేజ్ హ్యాస్, ఒక భాష కలిగి ఉన్న పదాలైనా అవ్వచ్చు. లేదా ఆఫ్ వర్డ్ ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్, ఒక ప్రత్యేకమైన అంశానికి సంబంధించినటువంటి పదాలైనా అవ్వచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆఫ్ వర్డ్ గివెన్ ఫర్ స్టడీ ఇన్ ఏ బుక్, పిల్లలు చదువుకోవడానికి ఇచ్చినటువంటి, మనం ఏదైనా ఒక పుస్తకం చదువుతాం, ఆ పుస్తకంలో ఉన్నటువంటి పదాలైనా సరే వొకాబులరీ అంటాం. సో వొకాబులరీ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇట్ మీన్స్ ఏ లిస్ట్ ఆఫ్ వర్డ్స్, కొన్ని పదాల సముదాయాన్ని మనం వొకాబులరీ అంటాం. సో ఫర్ వర్డ్స్ బిల్డ్ ద వరల్డ్ ఆఫ్ లాంగ్వేజ్, సో ప్రపంచంలో ఏ భాష బిల్డ్ చేయాలన్నా, ఏ భాషని మనం నిర్మించాలన్నా మనకు కావాల్సింది ఏంటి? పదాలు కావాలి. సో పదాలు ఉన్నప్పుడే వాక్యాలు మారుతాయి. ఆ పదాలు వాక్యాలుగా మారితే ఆ వాక్యాలే భాషని నిర్మించడానికి ఉపయోగపడతాయి. సో ప్రపంచంలో ఏ భాష మాట్లాడాలన్నా, ఏ భాష నేర్చుకోవాలన్నా మనకి కావాల్సింది ఆ భాషలో ఉన్నటువంటి పదాలు. ఆ పదాల సముదాయాన్ని మనం ఏమంటాం? వొకాబులరీ అంటాం. సో ఇది నాన్న వొకాబులరీ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇందులో కష్టమైంది ఏమీ లేదు. సో ఎక్స్ప్లెయిన్ వొకాబులరీ, టర్మ్ ఆఫ్ వొకాబులరీ అంటే ఏమీ లేదు, ఇట్ మీన్స్ ఏ లిస్ట్ ఆఫ్ వర్డ్స్. వొకాబులరీ అంటే కొన్ని పదాల సముదాయం. ఆ పదాలు, అందులో ఏ పదాలు ఉంటాయంటే వర్డ్స్ ఆఫ్ ఏ పర్సన్ యూజెస్, వ్యక్తులు ఉపయోగించే పదాలు, లేదా ఒక ప్రత్యేకమైన అంశానికి సంబంధించిన పదాలు, లేదా చదువుకునే పుస్తకంలో ఉండే కొన్ని పదాలు, లేదా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ లో ఉండేటువంటి పదాలు, ఇలాంటి వివిధ రకాల పదాలు, వివిధ రకాల పదాల సముదాయాన్ని వొకాబులరీ అంటాం. ఇంకా చూసుకున్నట్లయితే కన్వర్షన్ అనేటువంటి ఒక టాపిక్ ఇచ్చాడు. ఈ కన్వర్షన్ టాపిక్ ని మీరు చూసినట్లయితే చూడండి, కన్వర్షన్ ఏంటి? కన్వర్షన్ అసలు కన్వర్షన్ అంటే ఏంటి అని మీకు అడగడు. కానీ ఇది ఒకసారి మీరు విన్నట్లయితే కన్వర్షన్ చేంజ్ చేయడానికి, నౌన్ నుంచి వెర్బ్కి, వెర్బ్ నుంచి నౌన్కి చేంజ్ చేయడం అనేది, ఇది ఇక్కడ నుంచి గ్రామర్ పార్ట్. సో కన్వర్షన్ నేర్చుకుంటే అసలు ఏంటి కన్వర్షన్ అనేది మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే ఫర్దర్ గా మీరు వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇది ఎగ్జామినేషన్ లో మీకు 100% అడగడు, కానీ ఒక జనరల్ ఐడియా కోసం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత కన్వర్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అది చూసిన తర్వాత ఎగ్జామినేషన్ లో బిట్ ఏ విధంగా ఇస్తాడనే విషయాన్ని కూడా మనం చర్చిద్దాం. చూడండి జాగ్రత్తగా, కన్వర్షన్ ఇన్ ద టెక్స్ట్ ఆఫ్ వొకాబులరీ. సో వొకాబులరీని కన్వర్షన్ అంటే ట్రాన్స్లేషన్ లాంటిదండి. అంటే పదాలు ఒకదాని నుంచి ఇంకొక దానికి మార్పు చెందడాన్ని కన్వర్షన్ అంటాం. సో ఇట్ ఈస్ ద టెక్స్ట్ ఆఫ్ వొకాబులరీ ఇన్ చేంజింగ్ ఏ వర్డ్ ఇంటూ ఎనీదర్ వర్డ్ క్లాస్.
పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వర్డ్ క్లాస్ అంటే ఇక్కడ ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనందరికీ తెలుసు, నౌన్, ప్రొనౌన్, వెర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, సమ్ ఎక్సెట్రా. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఒక పదము ఇంకొక పదంగా చేంజ్ అవ్వడాన్ని ఏమంటాం? కన్వర్షన్ అంటాం. సో ఈ కన్వర్షన్ లో నౌన్ వెర్బ్ గా చేంజ్ అవ్వచ్చు, వెర్బ్ నౌన్ గా చేంజ్ అవ్వచ్చు, లేదా నౌన్ ప్రపోజిషన్ గా చేంజ్ అవ్వచ్చు, ప్రపోజిషన్ నౌన్ గా చేంజ్ అవ్వచ్చు, వెర్బ్ యాడ్జెక్టివ్ గా చేంజ్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్ వెర్బ్ గా చేంజ్ అవ్వచ్చు. సో ఇదే ఇక్కడ రాసాం, కన్వర్షన్ ఇన్ ద టెక్స్ట్ ఆఫ్ వొకాబులరీ. వొకాబులరీకి సంబంధించినటువంటి ఒక టెక్స్ట్ ఇన్ చేంజింగ్ ఏ వర్డ్ ఇంటూ ఎనీదర్ వర్డ్ క్లాస్. ఒక పదం నుంచి ఇంకొక పద సముదాయానికి మార్పు చెందుతుంది. సో వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ ఎయిదర్ స్పెల్లింగ్. సో కన్వర్షన్ చేసేటప్పుడు అంటే నౌన్ నుంచి ప్రొనౌన్ కి, ప్రొనౌన్ నుంచి నౌన్ కి, నౌన్ నుంచి వెర్బ్ కి, వెర్బ్ నుంచి నౌన్ కి, ఇలా కన్వర్షన్ ఒకదాని నుంచి ఇంకో దానికి మార్చేటప్పుడు అందులో ఎలాంటి స్పెల్లింగ్ అనేది కూడా మార్పు చెందదు. ఏ స్పెల్లింగ్ ఉందో ఆ స్పెల్లింగే ఉంటుంది, ఎలాంటి మార్పు ఉండదు. అదే విధంగా ప్రొనౌన్సియేషన్, సో దాన్ని పలకడంలో కూడా ఎటువంటి తేడా రాదు. అదే విధంగా ఆఫ్ ఈవెన్ మీనింగ్, దాని యొక్క మీనింగ్ కూడా మారే ఛాన్సే లేదు. సో అదేటువంటి దాని స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ అదే ఉంటుంది, మీనింగ్ కూడా అదే ఉంటుంది. ద వర్డ్ ఇన్ ఇట్స్ టోటల్లీ రిమైన్స్ ద సేమ్ ఎక్సెప్ట్ డన్నింగ్ ద క్యాప్ ఆఫ్ ఏ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ స్పీచ్. కానీ ఆ పదం అనేది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా మారుతుంది, దాన్నే కన్వర్షన్ అంటాం. సో సేమ్ పదం ఒకటే, కానీ అది ఉపయోగించే ప్లేస్ లో, అది ఏ ప్లేస్ లో ఉపయోగిస్తున్నామో ఆ సందర్భాన్ని బట్టి అది ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఇంకో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా మారుతుంది. అంటే మనం పెన్ అనే పదం ఒక దగ్గర ఉపయోగించాం అనుకోండి, సో సాధారణంగా పెన్ అనేది ఒక రైటింగ్ టూల్, సో రాయడానికి ఉపయోగిస్తాం. పెన్ అనేది నౌన్, పెన్ వాట్ ఈజ్ పెన్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్ అని చెప్తాం. కానీ ఆ పెన్ ని ఐ లవ్స్ టు పెన్ అన్నాను అనుకోండి, సో పెన్ అనేది ఇక్కడ నౌన్ అవ్వదు. సో నేను రాయడానికి ఇష్టపడతాను అన్నాను అంటే పెన్నుని ఇష్టపడుతున్నానని కాదు, టు పెన్ అంటే రాయడానికి ఇష్టపడుతున్నాను, అక్కడ అది వెర్బ్ గా మారుతుంది. సో ఇలా నౌన్ నుంచి వెర్బ్ కి, వెర్బ్ నుంచి నౌన్ కి ఇలా కన్వర్షన్ చేసేటప్పుడు, మార్చేటప్పుడు దాని స్పెల్లింగ్ లో కానీ, దాని ప్రొనౌన్సియేషన్ లో కానీ, దాని మీనింగ్ లో కానీ అర్థం ఎటువంటి చేంజ్ అనేది రాదు. సో కన్వర్షన్ కాకపోతే అది ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఒక స్పీచ్ నుంచి ఇంకొక పార్ట్కి, ఇంకొక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా కన్వే అవుతుంది, మారుతుంది. సచ్ కన్వర్షన్స్ మోస్ట్లీ ఇన్ థౌజండ్స్, కొన్ని వేల సార్లు అది ఎలా మారుతుందంటే టేక్ ప్లేస్ ఫ్రమ్ నౌన్స్ టు వెర్బ్స్ ఆర్ వెర్బ్స్ టు నౌన్స్. చాలా సందర్భాల్లో కొన్ని వేల సార్లు ఈ కన్వర్షన్ లో మెయిన్ గా ఉండేవి రెండు. అవేంటంటే నౌన్స్ వెర్బ్స్ గా అయినా మారుతాయి, లేదా వెర్బ్స్ నౌన్స్ గా అయినా మారుతాయి. కన్వర్షన్ లో కొన్ని వేల సార్లు మనం కొన్ని వేల ప్రశ్నలు చూసినట్లయితే నౌను వెర్బ్ గా కానీ, వెర్బ్ నౌన్ గా కానీ మారుతూ ఉంటుంది. ఇది కన్వర్షన్. ఇదంతా ఒక బ్రీఫ్ ఐడియా కోసం, మీకు ఒక జనరల్ ఐడియా కోసం మాత్రమే చెప్పడం జరిగింది. సో ఇది ఎగ్జామినేషన్ లో మీకు అంతగా ఇవ్వడు, కానీ నెక్స్ట్ మనం డిస్కస్ చేసేటువంటి దానికి ఈ యొక్క జనరల్ ఐడియా అనేది మీకు ఉపయోగపడుతుంది. కన్వర్షన్ అంటే సింపుల్ గా ఇట్ ఈస్ ట్రాన్స్లేట్, ఒకదాని నుంచి ట్రాన్స్లేట్ అంటే మళ్ళీ ఒక భాష నుంచి ఇంకో భాషకు మార్చడం. సో అందుకే దీన్ని ట్రాన్స్లేట్ అనము. ఇది సిమిలర్ టు ట్రాన్స్లేట్ లాగా ఉంటుంది. కాబట్టి ట్రాన్స్లేట్ లో ఏముంటుంది, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ కి మార్చడాన్ని ట్రాన్స్లేట్, తర్జుమా అంటాం. బట్ కన్వర్షన్ లో ఏమంటే ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఇంకో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి చేంజ్ చేయడం. అంటే నౌన్ గా ఉపయోగించేటువంటి ఒక టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్ ని ఇంకొక సందర్భంలో వెర్బ్ గా ఉపయోగించడం, లేదా వెర్బ్ గా ఉపయోగించిన పదాన్ని ఇంకొక సందర్భంలో నౌన్ గా ఉపయోగించడం. ఇలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఇంకో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి చేంజ్ చేయడాన్ని కన్వర్షన్ అంటాం. సో కన్వర్షన్ చేసేటప్పుడు దాని యొక్క మీనింగ్ లో కానీ, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ లో కానీ, దాని యొక్క స్పెల్లింగ్ లో కానీ ఎలాంటి చేంజెస్ అనేవి రావు. సో ఇది కన్వర్షన్. సో చూడండి, బట్ దో రేర్లీ adjectives to verbs, prepositions to nouns, conjunctions to nouns and interjections to nouns అక్యూర్ ఇన్ ఇంగ్లీష్. కొన్ని రేర్ సందర్భాల్లో, చాలా అరుదైనటువంటి సందర్భాల్లో ఇవి కూడా కన్వర్షన్ లోకి వస్తాయి. ఏంటి, యాడ్జెక్టివ్స్ వెర్బ్ గా చేంజ్ అవుతాయి, ప్రిపోజిషన్స్ నౌన్స్ గా చేంజ్ అవుతాయి, కంజంక్షన్స్ కూడా నౌన్స్ గా చేంజ్ అవుతాయి, ఇంటర్జెక్షన్స్ కూడా నౌన్స్ గా చేంజ్ అవుతాయి. కానీ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఏవి జరుగుతాయి కన్వర్షన్ లో అంటే నౌన్ వెర్బ్ గా, వెర్బ్ నౌన్ గా. కొన్ని రేర్ సందర్భాల్లో అడ్జెక్టివ్ నౌన్ గా మారడం, ప్రొనౌన్స్ నౌన్ గా మారడం,
లేదా ఇంటర్జెక్షన్స్ నౌన్ గా మారడం అనేది జరుగుతుంది. సో ఇది ఇక్కడ వరకు వచ్చినటువంటి ఒక జనరల్ ఐడియా. సో మనం ఒకసారి చూసినట్లయితే కన్వర్షన్ లో ఒక్కొక్కటి ఏ విధంగా మారుతుందో చూద్దాం. ఇందులో ఫస్ట్ కేసు వచ్చేసి సచ్ కన్వర్షన్ ఫ్రమ్ నౌన్స్ టు వెర్బ్స్. చూడండి, ఇది నేర్చుకోవాలి. మీకు ఎగ్జామ్ లో ఇది ఇస్తాడు, నౌన్స్ నుంచి వెర్బ్స్ గా చేంజ్ చేయడం, వెర్బ్స్ నుంచి నౌన్స్ గా చేంజ్ చేయడం. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. సచ్ కన్వర్షన్ ఫ్రమ్ నౌన్స్ టు వెర్బ్స్ ఈజ్ టర్మ్డ్ యాజ్ వెర్బిఫికేషన్ ఆర్ వెర్బింగ్. సో నౌన్స్ నుంచి వెర్బ్స్ గా మార్చడాన్ని, కన్వర్షన్ లో నౌన్స్ ని అంటే నామవాచక పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెర్బ్స్ గా అంటే క్రియాపదాలుగా మార్చడాన్ని వెర్బిఫికేషన్ లేదా వెర్బింగ్ అంటాం. సో సమ్ ఎగ్జాంపుల్స్, మనం కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే చూడండి, కన్వర్షన్ లో చేంజ్ ఉండదు అని చెప్పా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసా చూడండి. పెన్ అనేది ఒక రైటింగ్ టూల్, ఒక రాయడానికి ఉపయోగించేటువంటి ఒక వస్తువు. దీన్ని నౌన్ గా ఎలా వాడతాం, వెర్బ్ గా ఎలా వాడతామో చూద్దాం. టు పెన్ అని రాస్తే అది వెర్బ్ అవుతుంది. టు పెన్ అంటే మీనింగ్ టు రైట్ అని, రాయుట అని అర్థం. సో పెన్ అంటే ఒక రైటింగ్ టూల్, టు పెన్ అంటే టు రైట్, రాయుటకు. ఇక్కడ పెన్ అని మీనింగ్ ఇవ్వదు, రాయుటకు అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే హీ లవ్స్ టు పెన్, అతడు రాయడాన్ని ప్రేమిస్తున్నాడు. సో ఇక్కడ ఈ టు పెన్ అనేది వెర్బ్ గా పనిచేసింది. సో పెన్ అనేది నౌన్, కానీ ఆ పెన్ అనే పదాన్ని టు కలపడం వల్ల ఆ పెన్ ఏమైంది, వెర్బ్ గా మారింది. సో చూడండి, ఏ పోయం ఏ వీక్ విత్ హిస్ న్యూలీ అక్వైర్డ్ ఇంపోర్టెడ్ పెన్. సో అతను రాయడాన్ని ఇష్టపడతాడు, అతను కొత్తగా ఒక పెన్ ని ఇంపోర్ట్ చేశాడు అని అన్న. సో రాయటని ఇష్టపడతాడు అనే సందర్భంలో పెన్ అనేది వెర్బ్ గా ఉపయోగపడింది. ఒక పెన్ ని ఇంపోర్ట్ చేసుకున్నాడు అనే సందర్భంలో పెన్ అనేది నౌన్ గా ఉపయోగపడింది. ఇక్కడ రెండు సందర్భాల్లో పెన్ అనే పదాన్ని యూజ్ చేసాం. బట్ ఒక సందర్భంలో పెన్ అనేది వెర్బ్ గా ఉపయోగపడితే ఇంకో సందర్భంలో పెన్ అనేది నౌన్ గా ఉపయోగపడింది. ఇది మొదటి ఒక టైప్ ఆఫ్ కన్వర్షన్. సో నౌన్స్ నుంచి వెర్బ్స్ కి, నౌన్స్ నుంచి వెర్బ్స్ కి చేసే కన్వర్షన్ ఏంటి అని బిట్ అడుగుతాడు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఫిల్లింగ్ ద బ్లాంక్స్ బిట్ టైప్ క్వశ్చన్ పేపర్ వస్తుంది కాబట్టి సచ్ ఏ కన్వర్షన్ ఫ్రమ్ నౌన్ టు వెర్బ్స్ ఈజ్ కాల్డ్ అంటాడు. అంటే నౌన్స్ నుంచి వెర్బ్స్ కి చేంజ్ చేసేటువంటి కన్వర్షన్ ఫామ్ ఏమంటారు అంటారు. దాన్ని వెర్బిఫికేషన్ అని అనొచ్చు, వెర్బింగ్ అయినా అనొచ్చు. ఇక రెండో టర్మ్ చూసినట్లయితే చూడండి, ఇక సెకండ్ వన్, ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా. she plays regularly in the ground. ఆమె రెగ్యులర్ గా గ్రౌండ్ లో ఆడుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్లే అనేది ఏమొచ్చిందంటే వెర్బ్ వచ్చింది. సో ప్లే అనే పదం వెర్బ్ గా ఉపయోగపడింది. ఆమె రెగ్యులర్ గా గ్రౌండ్ లో ఆడుతూ ఉంటుంది. సో ఆడుతూ ఉంటుంది కాబట్టి ప్లే అనేది ఇక్కడ వెర్బ్ గా ఉపయోగపడింది. సో అదే పదం చూడండి, ఫర్ ప్లేస్ హ్యావ్ నౌ బికమ్ హెర్ ప్యాషన్. ఆటలు, ఇక్కడ ప్లేస్ అనేవి ఆటలు, ఇక్కడ ప్లేస్ అనేది ఆడటం. ఆడటం అనేది వెర్బ్ మీనింగ్ ఇచ్చింది, ఆటలు అనేది నౌన్ మీనింగ్ ఇచ్చింది. ఆటలు ఆమెకి ప్యాషన్ అయిపోయాయి. సో ఆటలు అనేది సబ్జెక్ట్ ప్లేస్ కి వచ్చేసరికి ఏమైంది, నౌన్ అయింది. సో ఇక్కడ వెర్బ్ ప్లేస్ లో ఉంది కాబట్టి ప్లేస్ అనేది ఏమైంది, వెర్బ్ అయింది. సో నౌన్ వెర్బ్ గా కన్వర్షన్ అయింది. సో ప్లే అనేది అక్కడ నౌన్ గా ఉంది. ఏంటి, అక్కడ ప్లేస్ అంటే ఆటలు, ఆటలు ఆమెకు ప్యాషన్ అయిపోయాయి అన్నాం. సో అక్కడ ఆటలు అనేది నౌన్ గా ఉపయోగించాం. సో ఇక్కడ ఏముంది, సి ప్లేస్ రెగ్యులర్లీ, ఆమె రెగ్యులర్ గా ఆడుతుంది అన్నాం. ఆడడం అనేది వెర్బ్, ఆటలు అనేవి నౌన్ అవుతుంది. సో అది ఇక్కడ సేమ్ ప్లేస్, ఇక్కడ కూడా ప్లేసే. సో అక్కడ అది నౌన్ గా యూజ్ అయింది, ఎక్కడికి వచ్చేసరికి ఏమైంది నాన్న, వెర్బ్ గా యూజ్ అయింది. అర్థమవుతుందా మీకు? సో ఇలా నౌన్స్ నుంచి వెర్బ్స్ కన్వర్షన్ అవడాన్ని ఏమంటాం, వెర్బిఫికేషన్ లేదా వెర్బింగ్ అంటాం. ఇక రెండో టైప్ చూసినట్లయితే చూడండి, సెకండ్ టైప్ చాలా ఈజీగా ఉంటది. ఎగ్జామినేషన్ లో ఇవన్నీ మీకు అడగడు, కానీ ఇవి నేర్చుకుంటేనే ఎగ్జామినేషన్ లో వాడు బిట్ ఇచ్చేటప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో బిట్లు చూసుకొని వెళ్ళిపోతాం అంటే ఎగ్జామినేషన్ లో మీరు ఆన్సర్ చేసే ప్రసక్తే ఉండదు. సో మీరు ఖచ్చితంగా దాని యొక్క సారాంశం మొత్తం మీరు వినాలి. అసలు వాట్ ఈజ్ వాట్ అనేది క్షుణ్ణంగా నేర్చుకుంటేనే ఎగ్జామినేషన్ పేపర్ మనకు బిట్ పేపర్ కదా, సో బిట్ ఏదో ఒకటి పెట్టేద్దాం అనుకుంటూ వెళ్తే కంపల్సరిగా మీరు స్కోర్ చేయలేరు. స్కోర్ చెయ్యాలి అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ని తెలుసుకొని వెళ్ళాలి.
అందుకే ఈ క్లాసులు మీకు యూట్యూబ్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంగ్లీష్కి సంబంధించి మిగతా సబ్జెక్ట్ క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటిని మన యాప్ డిఎంటీ లాజిక్స్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన మెయిన్ పేపర్స్ అన్నింటినీ రికార్డెడ్ వీడియో క్లాసెస్ విత్ పీడిఎఫ్స్తో మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.